వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1 ఏదైతే ఉందో సో దాంట్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈస్ ద సాంచీ స్తూపా లొకేటెడ్. సో మనకి సాంచీ స్తూపా ఏదైతే ఉందో సో అది ఎక్కడ ఉంది అని అడిగారు. ఆల్రెడీ ఇది మనకి ఫేజ్ 1లో అడిగిన క్వశ్చన్. సో మనకి సాంచీ స్తూపా వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సాంచీ స్తూపా రిలేటెడ్లో మనకి ఇద్దరు వ్యక్తులు తెలియాలి. ఒకటి వచ్చేసి అశోక. సో అశోకుడు గురించి తెలియాలి. సో సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఏది అంటే బుద్ధిజం. సో యాక్చువల్గా ఇది ఏంటంటే బుద్ధిస్ట్కి సంబంధించింది, అంటే బుద్ధిజానికి సంబంధించిన స్తూపాలు కానీ ప్లేసెస్ని కానీ సో అశోక మిగిలిన కింగ్స్ ఎవరైతే ఉంటారో ఇండియాలో అండ్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా కొన్ని ప్లేసెస్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో అట్లానే మనకి ఈ మధ్యప్రదేశ్లో వచ్చేసి ఏదైతే ఉందో సాంచీ స్తూపా అండ్ బర్హత్ స్తూప. సో ఈ రెండు స్తూపాలు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి బుద్ధిజానికి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాకిస్తాన్. సో పాకిస్తాన్లో వచ్చేసి మనకి మీర్ రుక్నా స్తూప్ ఈ రెండు కూడా మనకి పాకిస్తాన్లో ఉన్నాయి. సో బుద్ధిజానికి సంబంధించిన స్తూపాలు వచ్చేసి మిర్ రుక్నా స్తూప ఒకటి, బిర్ మౌంట్ ఈ రెండు కూడా బుద్ధిజానికి సంబంధించినవి. ప్రస్తుతం ఇవి పాకిస్తాన్లో ఉన్నాయి. సో అట్లానే మనకి బీహార్కి వచ్చేటప్పటికి బరాబర్ కేవ్స్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి మహాబోధి టెంపుల్ ఏదైతే ఉందో సో ఆ రెండు కూడా బుద్ధిజానికి సంబంధించి బీహార్లో ఉన్నాయి. సో లుంబిని ఏదైతే ఉందో సో అది నేపాల్లో ఉంది. సో బుద్ధిస్ట్కి సంబంధించిన ప్లేసెస్. అండ్ సెకండ్ అశోక. సో అశోకుడు ఏ రిలీజియన్ని ఆదరించాడు అంటే మనకి సో బుద్ధిజాన్ని ఆదరించాడు. అట్లానే అశోకుడు ఏ మతానికి చెందినవాడు సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అశోక ఈజ్ చేంజ్డ్ ఇంటూ విచ్ రిలీజియన్ అని అడుగుతారు. సో బుద్ధిజానికి. సో అశోకుడు ఏ రాజ్యానికి చెందినవాడు అని అడుగుతాడు, మౌర్య. సో మౌర్య సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి అశోక. సో ఇంకొకటి వచ్చేసి మనకి కళింగా వార్ అంటున్నాం. కళింగా యుద్ధం ఏదైతే జరిగిందో సో అది కింగ్ కళింగా ఎవరైతే ఉన్నారో ఒడిస్సాలో సో ఆ పర్సన్కి అండ్ యాజ్ వెల్ యాజ్ అశోకకి మధ్య మనకి ఏన్షియంట్ ఇండియాలో భారతదేశ ప్రాచీన దేశ చరిత్రలో మనకి అతిపెద్ద యుద్ధంగా కళింగ యుద్ధాన్ని చెప్తారు. సో ఇలాంటివి ఇంపార్టెంట్. అట్లనే మనకి తక్షశిలా యూనివర్సిటీ అండ్ నలంద యూనివర్సిటీ. ఇప్పటికీ మనకి ఆల్రెడీ నలంద యూనివర్సిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయి ఉంది. సో నలంద యూనివర్సిటీ, తక్షశిలా యూనివర్సిటీ ఈ రెండు కూడా ప్రాచీన భారతదేశ టైంలో లేదా ప్రాచీన భారతదేశ చరిత్రలో ఇంపార్టెంట్ ఉన్న ప్లేసెస్గా మనం చెప్పొచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హూ గాట్ భారత్ రత్న అవార్డు ఇన్ 2019. సో 2019లో భారత రత్న అవార్డు ఎవరికి వచ్చింది అని అడిగారు. సో అది డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే 2019లో భారత రత్న అనేది మనకి ఒకటి ప్రణబ్ ముఖర్జీ, రెండోది వచ్చేసి భూపెన్ హజారికా అండ్ థర్డ్ వచ్చి మనకి నానాజీ దేశ్ముఖ్. సో ఇలా ముగ్గురికి కూడా మనకి 2019లో భారత రత్న అవార్డు ఏదైతే ఉంటుందో సో అది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ భారత రత్న మీద మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ భారత రత్న ఎంతమందికి ఇచ్చారని కూడా అడిగారు. మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ కానీ సో సివి రామన్ కానీ వీళ్ళ గురించి 1954లో ఫస్ట్ భారత రత్న ఇవ్వడం జరిగింది. సో అట్లనే మనకి ఏ ఫారినర్స్కి భారత రత్న ఇచ్చారో అన్నారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా, మదర్ తెరిసా ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఈ లిస్ట్లోకి వస్తారు. సో క్వశ్చన్ ఇంకొంచెం డిఫరెంట్గా అడిగితే అంటే మనకి ఏ రాష్ట్రపతులు అంటే ఇండియాలో మనకి ఏ ప్రెసిడెంట్స్ భారత రత్నాన్ని పొందిన జాబితాలో ఉన్నారో అని అడుగుతారు. సో మనకి జనరల్గా భారత రత్న పొందిన ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఒకటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి వివి గిరి ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు, జాకీర్ హుసేన్, ప్రణబ్ ముఖర్జీ, అబ్దుల్ కలాం ఉన్నారు. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే రాజా పావ్ అని గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఇన్ని నేమ్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆర్ఏ అంటే ఇక్కడ మనకి రాజేంద్ర ప్రసాద్ వస్తుంది. సో మనకి ఏమంటారు భారతరత్న వచ్చిన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఈయన. సో తర్వాత ఎవరికి వచ్చింది, జాకీర్ హుసేన్కి వచ్చింది. సో ఆ తర్వాత మనకి ఎవరికి వచ్చింది అంటే వివి గిరికి వచ్చింది. ఆ తర్వాత అబ్దుల్ కలాంకి వచ్చింది అండ్ ఆ తర్వాత మనకి ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది. సో టోటల్గా మనకి ఎవరైతే ఇక్కడ 5 ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఉన్నారో ఈ 5 రాష్ట్రపతులకి మనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. సో అట్లా ఇంకేమని అడగచ్చు. సో భారతరత్న వచ్చిన వాళ్ళలో ఏ ప్రధానమంత్రులు ఉన్నారో అని అడగచ్చు. సో భారతరత్న వచ్చిన వాళ్ళలో ప్రధానమంత్రులు ఎవరు ఉన్నారు అంటే ఫస్ట్ మనకి నెహ్రూ ఉన్నారు. సో తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. తర్వాత మనకి ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో సో ఆమెకు కూడా భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనకి మోరార్జీ దేశాయ్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు ఉన్నారో సో ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్ భారతరత్నాన్ని పొందారో సో వాళ్ళకి చీట్ కోడ్గా దీన్ని గుర్తుపెట్టుకోండి, నీల్ గేమిన్ బీహార్.
ఎన్ఈ అంటే జవహర్లాల్ నెహ్రూ, అండ్ ఎల్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి, జిఏ అంటే గాంధీ ఇందిరా గాంధీ, అండ్ ఎంఈ అంటే మొరార్జీ దేశాయ్, అండ్ బీహార్ అటల్ బిహారీ వాజ్పేయి. సో ఇది ప్రెసిడెంట్స్కి వస్తుంది, ఇది ప్రైమ్ మినిస్టర్కి వస్తుంది భారతరత్న లిస్ట్లో. నెక్స్ట్ మనకి భారతరత్న పొందిన ప్రత్యేకంగా మహిళల విభాగం కూడా అడుగుతారు. సో మహిళల్లో ఎవరెవరు భారతరత్న పొందారు అంటే ఒకటి మదర్ తెరిసా అని చెప్తాం. రెండోది వచ్చేసి మనం అరుణా అసఫ్ అలీ ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందిరా గాంధీకి ఇచ్చారు, లతా మంగేష్కర్కి ఇచ్చారు. సో టోటల్గా మీరు ఎప్పుడైనా విమెన్స్ కేటగిరీలో భారతరత్న ఎవరికి వచ్చింది అంటే ఈ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మెయిల్ అని చెప్పి మదర్ తెరిసా, అరుణా అసఫ్ అలీ, అండ్ ఇందిరా గాంధీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి లతా మంగేష్కర్. సో ఆల్రెడీ మీకు ఎవరు ఫారినర్స్కి ఇచ్చారో తెలుసు. ఫస్ట్ ఫారినర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఫారినర్ ఎవరు వస్తారంటే మాత్రం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వస్తారు. ఆయనని ఫ్రంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ భారతరత్నాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అసలు ఇవ్వడం అంటే 1954లో 1954 నుంచి భారతరత్న ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో 2019కి అప్ టు డేట్ 2019కి ఎంతమంది పర్సన్స్కి భారతరత్న ఇచ్చారంటే మనకి 48. సో 48 మందికి ఇచ్చారు. సో వీళ్ళలో ఫారినర్స్, విమెన్స్, ఇట్లా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్, సో ఇలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ ఒక సంవత్సరంలో భారతరత్న మ్యాక్సిమం ఎంతమందికి ఇవ్వచ్చు అంటే ముగ్గురిని మించకూడదు. ఒక సంవత్సరంలో మ్యాక్సిమం భారతరత్న ఎంతమందికి ఇవ్వచ్చు అంటే 3 మెంబర్స్కి ఇవ్వచ్చు. అట్లనే స్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా భారతరత్న వచ్చిన పర్సన్కి ఎవరిని చెప్తాము అంటే సచిన్ టెండూల్కర్ని చెప్పచ్చు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ఓషన్. సో మనకి డెప్త్ ఆఫ్ ఓషన్ సముద్రం యొక్క లోతుని కొలవడానికి దేన్ని యూజ్ చేస్తారని అడిగారు, ఫాథోమీటర్. సో మనకి ఫాథోమీటర్ ఏదైతే ఉందో సో దాన్ని సముద్రం యొక్క లోతుని కొలవడానికి యూజ్ చేస్తారు. సో అట్లనే మనకి బారోమీటర్ అంటున్నాం. సో బారోమీటర్ అనేది వాతావరణ పీడనం అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలవడానికి మనం యూజ్ చేసేది ఏది అంటే బారోమీటర్ అని చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హైగ్రోమీటర్. సో హైగ్రోమీటర్ని దేనికి యూజ్ చేస్తామంటే జనరల్గా మనం ఏదైతే వాతావరణంలో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుందో, సో అట్మాస్ఫియరిక్ ఏమంటారు మాయిశ్చర్ ఉంటుందో, వాతావరణంలో తేమ ఏదైతే ఉంటుందో సో దాన్ని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్రోమీటర్. సో హైడ్రో వచ్చేసి దేనికి యూజ్ చేస్తారంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్. సో మనకి లిక్విడ్స్ యొక్క సాంద్రతని కొలవడానికి మనం హైడ్రోమీటర్ని యూజ్ చేస్తాం. సో అట్లానే ఇంకొకటి వచ్చేసి పెరిస్కోప్ అంటున్నాం. ఇది యాక్చువల్గా సబ్మెరైన్స్లో యూజ్ చేస్తారు. సో సబ్మెరైన్స్లో దూరంగా ఏం జరుగుతుందో తెలియడానికి సో అలాంటి వాటికి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏది అంటే పెరిస్కోప్ అని చెప్తాం. సో ఇంకా క్రిస్కోగ్రఫ్ అంటాం. సో క్రిస్కోగ్రఫ్ని దేనికి యూజ్ చేస్తారంటే మొక్కల పెరుగుదలని తెలియడానికి క్రిస్కోగ్రఫ్ని యూజ్ చేస్తాం. సో ఇలా ఏవైతే డివైజెస్ ఉన్నాయో వాటిని చూడండి, లాక్టోమీటర్ కానీ, సో లాక్టోమీటర్ని మిల్క్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మెజర్మెంట్ చేయడానికి మనం లాక్టోమీటర్ని వాడతాం. మొక్కలకి క్రిస్కోగ్రఫ్, సో డెన్సిటీకి హైడ్రోమీటర్, నెక్స్ట్ తేమని కనుక్కోవడానికి హైగ్రోమీటర్, సో బారోమీటర్ వాతావరణ పీడనానికి, సబ్మెరైన్స్లో యూజ్ చేసేది పెరిస్కోప్ని యూజ్ చేస్తాం. సో ఇలాంటివి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వోల్టైల్ మెమరీ. సో 4 ఆప్షన్స్ ఇచ్చి కింది వాటిలో ఏది వోల్టైల్ మెమరీ అని అడిగారు. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏదైతే ఉందో సో దానిని వోల్టైల్ మెమరీ అని కూడా పిలవచ్చు. సో నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద విండ్ స్పీడ్. సో మనకి పవన వేగం అంటాం. సో విండ్ స్పీడ్ని మెజర్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో విండ్ స్పీడ్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేది యానిమోమీటర్. సో యానిమోమీటర్ని యూజ్ చేస్తాం. ఈ పేపర్లో మనకి 2 to 3 డివైజెస్ని అడగడం జరిగింది. ఒకటి వచ్చేసి యానిమోమీటర్ని అడిగారు అండ్ ఇంకొకటి వచ్చేసి ఫాథోమీటర్ అడిగారు. సో అట్లనే మనకి విండ్ స్పీడ్ అయితే యానిమోమీటర్. సో నెక్స్ట్ మనకి విండ్ డైరెక్షన్ అంటున్నాం. సో విండ్ డైరెక్షన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది తెలియడానికి యూజ్ చేసేది ఏది అంటే మనకి విండ్ వెయిన్ అంటున్నాం.
సో విండ్ వేవ్ని మనం విండ్ డైరెక్షన్ తెలియడానికి యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఎడారి ఆ ప్రాంతాల్లో ఈ విండ్ వేవ్ కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది. సో జనరల్గా ఒక పర్టిక్యులర్ బోర్డ్ ఇట్లా ఉండి దానిపైన నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ గీసుంటాయి. సో గాలి డైరెక్షన్ని బట్టి ఆ బోర్డు ఇట్లా డైరెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి పర్టిక్యులర్గా ఇలాంటివి తెలియడానికి, విండ్ డైరెక్షన్ తెలియడానికి ఎడారి లాంటి ప్రాంతాల్లో యూజ్ చేసేది ఏది అంటే విండ్ వేన్ అంటాం. సో నెక్స్ట్ ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, అడిగితే డివైజెస్ అడగచ్చు, లేకపోతే మేబీ మనకి విండ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి చలిగాలి, 2 పొడిగాలి అంటాం, కోల్డ్ విండ్, వార్మ్ విండ్. సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి చీనూక్ విండ్ అంటాం, చీనూక్ విండ్. సో ఇది ఏ ప్రాంతంలో వీస్తుంది లేదా ఏ మౌంటైన్స్లో వీస్తుంది అని అడుగుతారు. చీనూక్ విండ్ ఏదైతే ఉందో అది మనకి ఉత్తర అమెరికా, సో నార్త్ అమెరికాలో వీచే గాలిని ఏమని పిలుస్తాము అంటే చీనూక్ అని పిలుస్తాం. సో ఇది ఏ పర్వతాల్లో ముఖ్యంగా ఉంటుంది అంటే రాకీ మౌంటైన్స్. సో రాకీ పర్వతాలు ఏవైతే ఉంటాయో అక్కడ వీచే లోకల్ గాలిని ఏదైతే ఉందో దాన్ని చీనూక్ విండ్ అని పిలుస్తాం. సో చీనూక్ విండ్ యొక్క మరొక పేరు ఏంటి అంటే మనకి స్నో ఈటర్. చీనూక్ విండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్నో ఈటర్. దానిని స్నో ఈటర్ అని కూడా పిలుస్తారు. అడిగితే మేబీ దీని రిలేటెడే అడగచ్చు, లేదా దాని నుంచి ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇలాంటివి కూడా అడగచ్చు. మనకి స్నో ఈటర్ అని దేన్ని పిలుస్తారు, లేకపోతే ఇది ఏ పర్వతాల్లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేదా కొన్ని ప్రాంతీయ గాలులు అంటాం, అంటే లోకల్ విండ్స్ అంటాం. మనకి నార్మల్గా శీతాకాలంలో చల్లగా ఉన్నప్పటికీ రాజస్థాన్ లాంటి కొన్ని ప్రాంతాల్లో, ఎగ్జాంపుల్కి మనకి తార్ ఇలాంటి ప్రాంతాల్లో వేడి గాలులు తగులుతూ ఉంటాయి. సో ఆ ప్రాంతంలో యొక్క ఉష్ణోగ్రతలను బట్టి ఉండే పవనాలను ఏమని అంటామంటే లోకల్ విండ్స్ అంటాం. సో ఆ లోకల్ విండ్స్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. రాజస్థాన్ ప్రాంతంలో వీచే లోకల్ విండ్స్ని ఏమని పిలుస్తాము అంటే లూ అని పిలుస్తాం. సో మీకు లోకల్ విండ్లో రాజస్థాన్ కనుక కనిపిస్తే మీరు ఆన్సర్ ఏమని పెట్టచ్చు అంటే లూ అని పెట్టచ్చు. సో అట్లనే కాల్ బైసాఖి. సో కాల్ బైసాఖి అనేవి మనకి నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా గంగా వ్యాలీ, గంగా లోయ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో ఆ ప్రాంతంలో ఉండేది మనకి ఏది అంటే అక్కడ కల్ బైసాఖి విండ్స్ అని చెప్పొచ్చు. సో మేబీ ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, లేదా డివైజెస్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ వెహికల్. సో వెహికల్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి ఏం యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో వెహికల్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేది స్పీడోమీటర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు డిఆర్డిఓ. సో స్టూడెంట్ మనకి ఇంతవరకు అందించగలిగారు డిఆర్డిఓ రిలేటెడ్ క్వశ్చన్ అని. మేబీ డిఆర్డిఓ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడగచ్చు. 1958 1958లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో ప్రస్తుతం దీన్ని చైర్మన్గా సతీష్ రెడ్డి ఉన్నారు. లేకపోతే ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే హెడ్ క్వార్టర్స్ అడిగి ఉండొచ్చు. సో డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడ ఉందంటే మనకి ఢిల్లీలో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. లేదా 1960స్లో 1960 ఆ ప్రాంతంలో ఫస్ట్ ప్రాజెక్ట్ డిఆర్డిఓ ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ని చేపట్టింది అంటే ఇండిగో అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇండిగో ఇట్స్ అ ఫెయిల్యూర్, అది సక్సెస్ కాకుండానే ఈ ప్రాజెక్ట్ని వదిలిపెట్టింది. సో ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇండిగో. సో తర్వాత మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, టెక్నికల్ డిపార్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ వీటితో కలిసి ఈ డిఆర్డిఓ శామ్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. శామ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది దీని తర్వాత డాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్తో కలిసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇది డిఆర్డిఓ ఫస్ట్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టైంలో జరిగిన మెయిన్ ఈవెంట్స్గా చెప్పొచ్చు. సో డిఆర్డిఓ అనగానే గుర్తొచ్చే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మార్స్. సో మార్స్ అనే ఒక డివైస్ని డిఆర్డిఓ ఇవ్వడం జరిగింది. ఇది ల్యాండ్ మైన్స్ ఏమన్నా ఉంటే, ఎక్స్ప్లోజివ్స్ ఏవైనా ఉంటే సో వాటిని వెంటనే రికగ్నైజ్ చేయగల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిస్టమ్, ఒక న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్గా సో దేని చెప్పచ్చు అంటే మార్స్ని చెప్పచ్చు. ఇది మొబైల్ బేస్డ్ అప్లికేషన్, మొబైల్ అటానమస్ రోబోట్ అండ్ సిస్టమ్. సో ఇది మార్స్ యొక్క మెయిన్ ప్రత్యేకత. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓనే డెవలప్ చేసింది. పూణే బేస్డ్ ల్యాబ్ ఏదైతే ఉందో డిఆర్డిఓది సో అది ఈ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఖిలాఫత్ మూమెంట్ రిలేటెడ్ క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, మీకు ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు. ఖిలాఫత్ ఉద్యమం ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అంటే 1919లో స్టార్ట్ అయింది. అసలు రీజన్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే టర్కీ ఏరియాలో. సో టర్కీ కంట్రీలో మనకి ఎవరైతే ఖలీఫా ఉన్నారో సో ఖలీఫాని బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అపోజ్ చేయడం, క్యాప్చర్ చేయడం వల్ల ఇండియాలో అలీ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ అలీ బ్రదర్స్ కూడా ఎవరు అంటే మొహమ్మద్ అలీ, షౌకత్ అలీ. సో మొహమ్మద్ అలీ
అలీ, షౌకత్ అలీ ఇద్దరు కలిసి ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. సో దీని తర్వాత గాంధీ దీనికి సపోర్ట్ ఇవ్వడంతో ఆల్ ఇండియా ఖిలాఫత్ ఉద్యమం కాన్ఫరెన్స్ నేతగా ఎవరు ఎదుగుతారు అంటే గాంధీ ఎదుగుతారు. సో నెక్స్ట్ గాంధీ ఆ నాయకత్వం వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో, సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ స్టార్ట్ చేసింది. సో ఖిలాఫత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ఖిలాఫత్ ఉద్యమదారులు కూడా మనకి ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి సహాయం అందించడం జరుగుతుంది. సో వీళ్ళు కూడా ఆ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ఖిలాఫత్ ఉద్యమం దాదాపుగా 1990 నుంచి 1924 మధ్యలో వివిధ ప్రాంతాల్లో ఇండియాలో జరిగింది. సో ఒక్కసారి ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ కి గాంధీ అధ్యక్షత వహించడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ IMF? మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో, సో దాంట్లో సభ్యులు ఎంతమంది అని అడుగుతున్నారు, 190. సో టోటల్ మెంబర్స్ ఇన్ IMF వచ్చేసి మనకి 190 ఉన్నారు. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్గా IMF యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో IMF యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి IMF చైర్మన్గా ప్రస్తుతం ఎవరున్నారో అని అడుగుతారు, క్రిస్టలీనా జార్జియోవా. సో క్రిస్టలీనా జార్జియోవా ఎవరైతే ఉన్నారో IMF చైర్మన్గా ప్రస్తుతం ఆమె ఉన్నారు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి యాక్చువల్గా 189 మెంబర్సే ఉండేవాళ్ళు ఇది వరకు. అంటే 2019 ప్రాంతంలో IMF యొక్క సభ్యుల సంఖ్య ఎంత అంటే 189. కానీ రీసెంట్గా ఆండోరా అనే కంట్రీ జాయిన్ అవ్వడం వల్ల సో టోటల్గా ప్రస్తుతం మనకి ఎన్ని కంట్రీస్ మెంబర్షిప్లో ఉన్నాయి IMFలో అంటే 190. అయితే మనకి ప్రపంచ యుద్ధాల కన్నా ముందర, అంటే రెండో ప్రపంచ యుద్ధం కన్నా ముందర మనకి ఇంపార్టెంట్గా ఉన్న మెయిన్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏది అంటే లీగ్ ఆఫ్ నేషన్స్. సో మొదటి ప్రపంచ యుద్ధానికి రెండో ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థగా దేన్ని చెప్తాము అంటే లీగ్ ఆఫ్ నేషన్. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఇప్పుడు కూడా మనకి పాపులర్గా ఉన్న అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. సో అందులో ఏవేవి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అంటే ఒకటి వచ్చేసి మనకి IMF. సో IMF ఏర్పడింది ఎప్పుడు అంటే 1945లో 1945లో ఏర్పడడం జరిగింది. సో దాని తర్వాత మనకి UN ఏదైతే ఉందో, సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది 1945లో ఏర్పడింది. సో దీని తర్వాత మనకి వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో, సో వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ కూడా మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతే ఏర్పడింది. సో ఇలాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతే ఏర్పడ్డాయని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ సౌండ్? సో సౌండ్ యొక్క, ధ్వని యొక్క తీవ్రత అని అడగాలి యాక్చువల్గా క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనకి ఇంటెన్సిటీ అంటాం, ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఫ్రీక్వెన్సీ అంటే అర్థం పౌనఃపున్యం అంటాం. సో ఇంటెన్సిటీ అంటే తీవ్రత. సో ధ్వని యొక్క తీవ్రతని ఏ మెజర్మెంట్స్ యూజ్ చేసి మనకి మెజర్ చేస్తారు అంటే డెసిబెల్స్. సో DB, ధ్వని యొక్క తీవ్రతని డెసిబెల్స్లో మెజర్ చేస్తారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో విజిల్ ఏదైతే ఉంటుందో, సో విజిల్ టైంలో కానీ ఎవరైనా ఈల వేసిన టైంలో 20 డెసిబెల్స్ ఉంటుంది. విస్పరింగ్ అంటున్నాం, గుసగుసలాడిన టైంలో కూడా 20 డెసిబెల్స్ ఉంటుంది. సో అట్లానే మనకి నార్మల్ కన్వర్జేషన్, నార్మల్గా మాట్లాడినప్పుడు సో ధ్వని యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అంటే 60 డెసిబెల్స్ ఉంటుంది. ట్రాఫిక్లో ధ్వని యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అంటే 80 డెసిబెల్స్ ఉంటుంది. సో పిడుగు అంటాం కదా, అది మెరుపు మెరిసినప్పుడు. సో థండర్ టైంలో మనకి 150 డెసిబెల్స్ ఉంటుంది. సో అట్లానే మనకి ఆర్మీకి సంబంధించిన ప్లేన్స్ కానీ జెట్స్ కానీ సో అవి స్టార్ట్ అయిన టైంలో మనకి ధ్వని యొక్క తీవ్రత 180 డెసిబెల్స్ ఉంటుంది. సో ఇట్లా డిపెండ్స్ ఆన్ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. సో ఈ ధ్వని యొక్క తీవ్రత ఇంటెన్సిటీ అనేది నిర్ణయించబడుతుంది. సో ఇంటెన్సిటీ యొక్క ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటెన్సిటీని ఎట్లా మనం మెజర్ చేస్తాము అంటే ఎనర్జీ విచ్ ఈస్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు టైం. ఎనర్జీ విచ్ ఈస్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు టైం. సో దానినే మనం ఏమని పిలుస్తున్నాము అంటే తీవ్రత అని పిలుస్తున్నాం. సో ఆ తీవ్రత యొక్క మెయిన్ మనకి యూనిట్స్ డెసిబెల్స్. అట్లనే ఫ్రీక్వెన్సీ అంటున్నాం కదా, సో ఫ్రీక్వెన్సీ కూడా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్. సో నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. సో నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఫ్రీక్వెన్సీ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. దీని యొక్క యూనిట్స్ వచ్చేసి ఏవి అంటే హెర్ట్జ్ అని చెప్తాం. సో దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అట్లానే మనకి నెక్స్ట్ ఇంకొక
ఇంకొకటి వచ్చేసి మ్యాక్ నెంబర్ అంటున్నాం. ఈ మ్యాక్ నెంబర్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ బై వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఏదైతే ఉంటుందో సో దానిని మ్యాక్ నెంబర్ అంటాం. సో మ్యాక్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 ఉంటే దాన్ని సూపర్ సోనిక్ అంటాం. సో గ్రేటర్ దెన్ 5 ఉంటే దాన్ని హైపర్ సోనిక్ అంటాం. సో ఇలాంటి పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మాక్సిమం మనకి ఇంపార్టెంట్ అయినది మ్యాక్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 ఉంటే దాన్ని సూపర్ సోనిక్ అని చెప్పి పిలుస్తాం. సో నెక్స్ట్ సౌండ్ అనేది మనకి టెంపరేచర్ని బట్టి కూడా ఉంటుంది. సో టెంపరేచర్ కనుక ఎక్కువైతే సౌండ్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో టెంపరేచర్ తక్కువైతే సౌండ్ యొక్క ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. ఇంటెన్సిటీ మీద కూడా సో సౌండ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో సాలిడ్, గ్యాస్, లిక్విడ్స్ ఇవి కూడా అడుగుతారు. సో మనకి జనరల్గా గాలి అంటే మనం గ్యాసెస్ యాజ్ వెల్ యాజ్ అ సాలిడ్. సో సాలిడ్ని, గ్యాస్ని రెండింటిని కంపేర్ చేస్తే ధ్వని ఎందులో వేగంగా వెళ్తుంది అని కూడా అడుగుతారు. సో సాలిడ్స్లో ఎక్కువగా ధ్వని వేగంగా వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనకి డాప్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సో దీనిని ఎక్కడ యూజ్ చేస్తామని అడుగుతారు. సో మనకి స్టార్స్ ఏవైతే ఉంటాయో సో స్టార్స్, నక్షత్రాల యొక్క డిస్టెన్స్ ఇలాంటి వాటిని కనుక్కోవడానికి డాప్లర్ నియమం కానీ డాప్లర్ ఎఫెక్ట్ కానీ మనకి యూజ్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ IDN ఇన్ కంప్యూటర్? సో కంప్యూటర్ భాషలో IDN యొక్క పూర్తి రూపం ఏంటి అని అడిగారు. సో IDN అంటే మనకి ఇంటర్నేషనలైజ్డ్ డొమైన్ నేమ్. సో ఇంటర్నేషనలైజ్డ్ డొమైన్ నేమ్ని మనం ఏమని పిలుస్తున్నామంటే IDN. సో ఇది కూడా మనకి కంప్యూటర్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, కొల్లేరు లేక్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? సో మనకి కొల్లేరు లేక్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో కొల్లేరు లేక్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ లేక్ వచ్చేసి మనకి పులికాట్ లేక్. సో పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి కింద మనకి తమిళనాడు ఏరియా ఉంది. సో తమిళనాడులో కొడై కెనాల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. కలైవెలి ఏదైతే ఉందో లేక్ ఇన్ తమిళనాడు సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ అనగానే వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది వెంబనాడ్. సో వెంబనాద్ లేక్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత పొడవైన ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటే మనకి వెంబనాద్ లేక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ అని చెప్తారు. సో అట్లానే నెక్స్ట్ మనకి మహారాష్ట్ర అంటున్నాం. సో మహారాష్ట్రలో ఇంపార్టెంట్ లేక్ ఆల్రెడీ మీకు తెలుసు, లోనార్ లేక్. సో లోనార్తో పాటు శివసాగర్ కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్న లోనార్ కానీ రెండు ఇంపార్టెంటే. సో రెండింటిని కంపేర్ చేసుకుని మీరు ఏది గుర్తుపెట్టుకోవాలంటే లోనార్. ఎందుకంటే ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో ఉంది బికాస్ ఆఫ్ చేంజ్ కలర్ ఇన్ పింక్. సో అది పింక్ కలర్లో చేంజ్ కావడం వల్ల ఒక ఆల్గే వల్ల లోనార్ న్యూస్లో ఉంది. సో ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉల్సూర్ లేక్. సో ఇవి మనకి సౌత్ ఇండియాలో ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. అండ్ దట్టు పాటు మనకి ఒడిస్సాలో ఇంపార్టెంట్ లేక్గా ఉన్నది చిల్కా లేక్. సో ఇందులో కూడా మనకి ఆల్రెడీ సెలెక్టివ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఒడిస్సాలోని చిల్కా లేక్, మహారాష్ట్రలో ఉన్న లోనార్, పులికాట్ లేక్ అండ్ వెంబనాద్ లేక్. ఇవి సౌత్ ఇండియాలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ లేక్స్గా చెప్పచ్చు. అట్లానే మనకి మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే బోస్తల్. సో బోస్తాల్ ఏదైతే ఉందో అది మధ్యప్రదేశ్లో ఉంది. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ వచ్చేటప్పటికి రాజస్థాన్లో మనకి నెంబర్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి. దెర్ ఈస్ అ నెంబర్ ఆఫ్ లేక్స్ ఇన్ రాజస్థాన్. కానీ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క లేక్ని. సో ఆన్సర్ వచ్చేసి మనకి సాంబార్ లేక్. సో సాంబార్ లేక్ ఇన్ రాజస్థాన్. సో 2018, 19, 20 సాంబార్ లేక్ ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే ఇది ఫ్రెష్ వాటర్ లేకా సాల్ట్ వాటర్ లేకా అంటే ఇది సాల్ట్ వాటర్ లేక్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియాగా మనం దేని చెప్తామంటే సాంబార్ లేక్ రాజస్థాన్లో ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి రాజస్థాన్లోని ఈ సాంబార్ లేక్ పరిసర ప్రాంతాల్లో సో యానిమల్స్, బర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చనిపోవడం జరిగింది. కొన్ని జతల సంఖ్యలో యానిమల్స్, బర్డ్స్ చనిపోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఒక బ్యాక్టీరియా వల్ల. సో నీళ్ళల్లో
అంటే చేపలు కానీ ఎక్వటిక్ యానిమల్స్ కానీ అవి ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో సో అది ప్రొడ్యూస్ అవడం వల్ల దానిని మనం ఏవియన్ బొట్యులిజం అని పిలుస్తాం. ఏవియన్ బొట్యులిజం ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ వల్ల ఈ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అయ్యి యానిమల్స్ చనిపోయాయి కాబట్టి సాంబార్ లేక్ న్యూస్లో ఉంది. సో ఈ బ్యాక్టీరియా హ్యూమన్స్కి స్ప్రెడ్ అవ్వదు, ఈ బ్యాక్టీరియా ఓన్లీ యానిమల్స్కి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. సో ఇలాంటివి. అట్లానే మనకి పంజాబ్లో హరికే లేక్. సో హరికే లేక్ ఇన్ పంజాబ్ ఏరియా. సో అట్లనే ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అనగానే మీకు 2 లేక్స్ గుర్తుండాలి. ఒకటి ఉల్లార్ లేక్ అండ్ సెకండ్ వచ్చేసి దాల్ లేక్. సో జమ్మూ కాశ్మీర్లో మీకు గుర్తుండాల్సినవి ఒకటి ఉల్లార్ లేక్ ఒకటి గుర్తుండాలి. సో సెకండ్ వచ్చేసి మనకి దాల్ లేక్ గుర్తుండాలి. అసలు నార్త్ ఈస్ట్ ఇండియా అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సిన లేక్ ఏది అంటే లోక్తక్ లేక్. సో లోక్తక్ లేక్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే మణిపూర్లో ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో ఇవి కొన్ని లేక్స్ మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ద నెక్స్ట్ వన్ నామ్చా బర్వా పీక్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే. సో నామ్చా బర్వా ఏదైతే ఉంటుందో ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటే జనరల్గా మనకి హిమాలయాస్ అనేవి మనకి నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇండియా ఉన్నాయి. సో జనరల్గా ఇండియా అనుకుంటే హిమాలయాస్ నార్త్ టు నార్త్ ఈస్ట్ వరకు ఉంటాయి. సో నార్త్లో మనకి ఈ హిమాలయాస్ అనేవి ఏ పీక్తో ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతాయంటే నంగా పర్వత్. సో నంగా పర్వత్ ఏవైతే ఉందో సో దాని నుంచి స్టార్ట్ అవుతుంది. నంగా పర్వత్ ఉన్నది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ ప్రాంతంలో ఉంది నంగా పర్వత్. సో దాని తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వచ్చి నెక్స్ట్ సిక్కిం దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాంచన్జంగ్. కాంచన్జంగ్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే హయ్యెస్ట్ పీక్ ఇన్ ఇండియా. అరుణాచల్ ప్రదేశ్తో ఒక్కసారిగా మనకి హిమాలయన్ రేంజ్ అనేది ఇట్లా సింక్లైన్ బెండ్ తిరుగుతుంది. సో ఇక్కడతో మనకి ఈ రేంజ్ అనేది ఇట్లా కంప్లీట్ అవుతుంది. సో ఇది ఎండ్ అయ్యేది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చాబర్. సో అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చాబర్ దగ్గర ఎండ్ అవుతుంది. సో బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో అది టిబెట్ నుంచి డైరెక్ట్గా నామ్చాబర్ ద్వారానే ఇండియాలోకి వస్తుంది. సపోజ్ ఇది నామ్చాబర్ అనుకోండి. సో బ్రహ్మపుత్ర ఎంటర్స్ లైక్ దిస్. సో బ్రహ్మపుత్ర ఇలా వస్తుంది. నామ్చాబర్ని తాగుతూ ఇండియాలోకి వచ్చే రివర్ ఏది అంటే బ్రహ్మపుత్ర, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ హూ హ్యాస్ ఓన్ ద మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇన్ 2019. సో 2019లో మ్యాన్ బుకర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. సో ఇద్దరు గెలుచుకున్నారు. మనకి ఒకళ్ళు వచ్చేసి మార్గరెట్ అట్వుడ్. సో మనకి మార్గరెట్ అట్వుడ్ ఎవరైతే ఉన్నారో సో ఆమె అండ్ యాజ్ వెల్ యాజ్ బెర్నర్ ఐడెన్. సో బెర్నర్ ఐడెన్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరూ కూడా మనకి మ్యాన్ బుకర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. The next one, which article is related to the president's impeachment? సో ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో సో ఆయనకి ఇంపీచ్మెంట్ అంటాం. రాష్ట్రపతిని తొలగించడానికి భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ ఉంది, ఏ ఆర్టికల్ ఉంది అని అడుగుతున్నారు. సో భారత రాష్ట్రపతిని తొలగించడానికి రాజ్యాంగంలో ఉన్న ప్రకరణ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 61గా చెప్పచ్చు. సో జనరల్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో సో ఈయనని రాజ్యాంగంలో ఎన్నో పార్ట్లో మెన్షన్ చేశారు అంటే 5th పార్ట్. సో 5వ పార్ట్లో ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఈయనకు సంబంధించి మెయిన్ ఆర్టికల్స్, ఈయన పదవి కావచ్చు లేకపోతే ఈయన పరిమితి కాలం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయంటే 52 to 78 ఉన్నాయి. 52 నుంచి 78 వరకు ఉన్నాయి. సో వీటిలో ఇంపార్టెంట్ మనకి 52 నుంచి 61 ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మేబీ ఆల్రెడీ ఇప్పుడు మనకి రాష్ట్రపతిని ఎట్లా తొలగిస్తారు, ఏ ఆర్టికల్ ద్వారా తొలగిస్తారు అని అడిగారు. 61 ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఒకవేళ మనకి భారతదేశానికి ప్రథమ పౌరుడు, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అని చెప్పిన ఆర్టికల్ ఏది అంటే మనకి 52గా చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 53 అంటే భారత రాష్ట్రపతి మీ పేరు మీదగానే మనకి అన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్, సో కేంద్ర శాసన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేమ్ మీద జరుగుతాయని ఏ ఆర్టికల్లో ఉంది అంటే 53లో ఉందని చెప్తాం. నెక్స్ట్ 54 వచ్చేసి ఇది మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించింది. సో జనరల్గా మనకి ఎలక్షన్స్ అనేవి ఇండియాలో 2 రకాలుగా జరుగుతాయి. నార్మల్ మన భాషలో చెప్తే డైరెక్ట్ ఎలక్షన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. అంటే పీపులే నేరుగా ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు ఓటేసి, అది ఒకటి చెప్తాం. ఇంకొకటి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే రాష్ట్రపతిని ఈ విధంగా ఎన్నుకుంటారు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతి ద్వారా సో రాష్ట్రపతిని ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఆ ఎలక్షన్ ప్రొసీజర్ అంతా మనకి ఇందులో ఉంటుంది.
55 ఆర్టికల్ 55 ఏం చెప్తుందంటే ఎవరు ఈ ఎలక్షన్లో పాల్గొనొచ్చు, సో ఎన్నికల విధానం ఎలా ఉంటుంది, సో దాంట్లో బ్యాలెట్ పేపర్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, సో ఎవరికి ఎన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనకి 55లో ఉంటాయి. సో నెక్స్ట్ 56, సో 56 వచ్చేసి మనకి ఆయన యొక్క పరిమితి కాలం, రాష్ట్రపతి టెన్యూర్ అంటున్నాం, పదవీ కాలం ఏదైతే ఉందో 5 years. సో ఆ 5 years కూడా ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే 56లో ఉంటుంది. సో 57 ఏంటంటే మనకి రీటెన్యూర్ అని చెప్తున్నాం. అంటే మనకి జనరల్గా యూఎస్లో అయితే 2 సార్లు మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తిరిగి ఎన్నుకుంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ని తిరిగి ఎన్నుకుంటారు. కానీ భారతదేశంలో అట్లా లేదు, మనకి లిమిటెడ్ పీరియడ్ అంటూ ఏమీ లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడం కోసం అని చెప్పేసి ఆ ప్రత్యేకమైన ఆర్టికల్, దాని గురించి చెప్పే ఆర్టికల్ ఎక్కడుంది అంటే మనకి 57లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 58. సో ఈ 58 ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమం మనకి క్వాలిఫికేషన్స్, సో ఆయనకి ఏం అర్హతలు ఉండాలి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, భారత రాష్ట్రపతిగా ఎన్నిక అవ్వాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఆయన భారతదేశ పౌరుడిగా ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆయనకి ఎంత ఏజ్ ఉండాలి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనకి ఎంత ఏజ్ ఉండాలి అంటే 35 years ఉండాలి, 35 సంవత్సరాలు ఉండాలి, ఇది ఇంపార్టెంట్. ఈ 2 క్వాలిఫికేషన్స్తో పాటు మనకి మిగతా క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి, బట్ ఈ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ 59, 59 ఏదైతే ఉందో సాలరీ, సో రాష్ట్రపతి యొక్క సాలరీ కానీ ఆఫీస్ రిస్ట్రిక్షన్స్, టెన్యూర్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, సో ఆఫీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సాలరీకి సంబంధించి ఏ ఆర్టికల్ రాష్ట్రపతికి సంబంధించి అంటే 59. ప్రమాణ స్వీకారం ఏ ఆర్టికల్ అంటే 60 అండ్ 61 వచ్చేసి మనకి అభిశాంస తీర్మానం, సో రాష్ట్రపతిని ఎలా తీసేస్తారు అన్నది ఆర్టికల్ 61లోకి వస్తుంది. సో ఈ ప్రాసెస్ మనకి లోక్సభలోనైనా స్టార్ట్ చేయొచ్చు, రాజ్యసభలోనైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ రాష్ట్రపతిని తొలగించే అధికారం అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా స్టార్ట్ చేయొచ్చు. సో అది స్టార్ట్ చేసే ముందర ఒక సభలో దీన్ని స్టార్ట్ చేయాలి, చర్చించాలి అంటే ముందుగా దానికి ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి అంటే టోటల్ స్ట్రెంత్లో 1/4. సో టోటల్ స్ట్రెంత్లో 1/4 సభ్యులు దీన్ని ఆమోదిస్తే సో 14 days నోటీస్ పీరియడ్ తర్వాత ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్కు సంబంధించిన చర్చ ఏదైతే ఉంటుందో సో అది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీనిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, రాష్ట్రపతిని తొలగించే అది ప్రకరణ లేదా ఈ ప్రాసెస్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాం, అమెరికా నుంచి తీసుకున్నాం. అండ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అవి మన ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో అట్లనే ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క సాలరీ ఎంత అని అడుగుతారు, సో 5 lakhs. నెక్స్ట్ హూ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రిసోర్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉందో మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్, సో దాని యొక్క చైర్మన్గా ఎవరు ఉన్నారో అని అడుగుతున్నారు. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్గా ఉన్నది జస్టిస్ శ్రీ ఎస్ రాజేంద్ర బాబు. సో ఎస్ రాజేంద్ర బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం మనకి ఎన్హెచ్ఆర్సీ యొక్క కమిషనర్గా ఉన్నారు. సో నెక్స్ట్ వన్ మోట్సు ఫెస్టివల్, మోట్సు జాతర అనేది మనకి ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడిగారు. సో మోట్సు ఫెస్టివల్ అనేది మనకి నాగాలాండ్లో జరుపుకుంటారు. ఆల్రెడీ మనకి వేరే ప్రీవియస్ షిఫ్ట్లో నాగాలాండ్లో జరిగే ఒక ఫెస్టివల్ గురించి అడిగారు, హార్నబిల్. సో హార్నబిల్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో సో అది నాగాలాండ్లోనే జరుగుతుంది, ఈ క్వశ్చన్ అడిగారు. అండ్ మోట్సు ఫెస్టివల్ ఏదైతే ఉందో నాగాలాండ్లో ప్రధానంగా ఈ 2 ఫెస్టివల్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి అస్సాం. సో అస్సాంలో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వచ్చేసి ఒకటి బోగబిహు, సో ఇంకొకటి వచ్చేసి మజూలీ. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి, ఈ 2 కూడా మనకి ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే అస్సాం స్టేట్ యొక్క మెయిన్ ఫెస్టివల్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై కైలాస్ సత్యార్థి. సో 2014లో కైలాస్ సత్యార్థికి అండ్ మలాలాకి నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ శాంతి పురస్కారం లభించడం జరిగింది. సో ఆ టైంలో కైలాస్ సత్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొఫైల్ మొత్తం కూడా ఆయన యాక్చువల్గా ఆయన కెరియర్ టీచింగ్తో స్టార్ట్ చేశారు. సో తర్వాత దానికి రిజైన్ చేసి అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని బానిసత్వం నుంచి, పనుల నుంచి, సో హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో వీటినన్నిటి నుంచి పిల్లల్ని కాపాడడం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలతో ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో తర్వాత ఆయన ఇట్లాంటి చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ఆందోళన, ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు, దాని పేరే మనకి బచ్పన్ బచావో ఆందోళన్. సో బచ్పన్ బచావో ఆందోళన్తో రిలేట్ ఉన్న పర్సన్ లేదా దీన్ని స్థాపించిన పర్సన్ ఎవరు అంటే మనకి కైలాస్ సత్యార్థిగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ నానో టెక్నాలజీ స్టార్టెడ్. అసలు మొట్టమొదటిగా మనకి నానో టెక్నాలజీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. సో నానో టెక్నాలజీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే మనకి 1959లో, 1959లో సో ఈ నానో టెక్నాలజీ అనేది మనకి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్
వాట్ కనెక్ట్స్ బోన్ టు బోన్. సో బోన్ టు బోన్ని అంటే ఎముకని ఇంకొక ఎముకతో మనకి కలిపేది ఏదైతే లింక్ ఉంటుందో సో ఆ లింక్ని ఏమని పిలుస్తారో అని అడుగుతున్నారు. సో మనకి బోన్ టు బోన్ కలిపే దాన్ని ఏమని పిలుస్తారంటే లిగ్మెంట్ అని పిలుస్తారు. సో లిగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ కనెక్ట్స్ బోన్ టు బోన్ కనెక్షన్. సో ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ నోన్ యాజ్ బ్లూ విట్రల్. సో బ్లూ విట్రల్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారని అడిగారు. సో కాపర్ సల్ఫేట్ CuSO4. సో కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని బ్లూ విట్రోల్ అని పిలుస్తారు. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లానే మనకి జింక్ విట్రోల్, జింక్ సల్ఫేట్. సో జింక్ సల్ఫేట్ని ఏమని పిలుస్తారు అంటే వైట్ విట్రోల్. సో దీనిని వైట్ విట్రోల్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ ఐరన్ సల్ఫేట్ ఏదైతే ఉందో మనకి FeSO4. ఐరన్ సల్ఫేట్ని ఏమని పిలుస్తారు అంటే గ్రీన్ విట్రోల్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కోబాల్ట్ సల్ఫేట్. సో కోబాల్ట్ సల్ఫేట్ ఏదైతే ఉందో సో దాన్ని ఏమని పిలుస్తారు అంటే రెడ్ విట్రోల్ అని పిలుస్తారు. రెడ్ విట్రోల్. సో ఇలాంటివి కూడా చూడండి, ఆల్రెడీ బ్లూ విట్రోల్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ వైట్ కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ సో ఇలాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు UN. సో మనకి జనరల్గా యునైటెడ్ నేషన్ ఏదైతే ఉందో సో దానికి 6 ఆర్గాన్స్ ఉన్నాయి. టోటల్గా మనకి 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆ UN రిలేటెడ్ ఆర్గాన్స్ ఇచ్చి వాటిలో సంబంధం లేనిది ఏది అని అడిగారు. సో జనరల్గా మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ కానీ జనరల్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కానీ లేకపోతే మనకి సెక్యూరిటీ కౌన్సిల్ కానీ సో ట్రూత్ షిప్ కానీ UN సోషియో అండ్ ఎకనామిక్ కౌన్సిల్ కానీ ఇవన్నీ కూడా మనకి UN యొక్క మెయిన్ అంగాలుగా చెప్పొచ్చు, ఆర్గన్స్గా చెప్పొచ్చు. సో మెయిన్గా స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీనికి యూఎన్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి విచ్ ఈజ్ నాట్ అని అడిగారు కాబట్టి స్టేట్ కౌన్సిల్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. సో మనకి భారతదేశంలో లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అని అడిగారు. యాక్చువల్గా స్టూడెంట్ మనకి అది ఎలక్ట్రిసిటీ సప్లైలోనా ఇన్ ద ఏమంటారు ఇన్ ద వ్యూ ఆఫ్ ఏరియానా సో ఇట్లా మెన్షన్ చేయలేదు. సో జనరల్గా మనకి ఎలక్ట్రిసిటీ సప్లై పరంగా చూస్తే కనుక పవర్ సప్లై పరంగా చూస్తే మనకి కుడాన్కులం ఏదైతే ఉందో తమిళనాడు ఏరియా. సో స్టేట్ ఇచ్చుంటే కనుక స్టేట్ ఆన్సర్ పెట్టచ్చు తమిళనాడు అని, లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇచ్చుంటే కుడాన్కులం. సో కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో సో ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నియర్లీ 2000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కనుక మనం తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రాజస్థాన్లో చూస్తే కనుక అది 1040. సో మనకి 1040 మెగావాట్స్ని సప్లై చేసేది ఏది అంటే తారాపూర్ సప్లై చేస్తుంది. సో కాబట్టి ఎలక్ట్రిసిటీ పవర్ని సప్లై చేసే దాంట్లో చూస్తే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా ఉన్నది ఏది అంటే మనకి కుడాన్కులం పవర్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. మేబీ స్టేట్ ఇచ్చారా లేకపోతే అక్కడ డిపెండ్స్ ఆన్ పవర్ సప్లై మీద అడిగారా అనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి ఈ క్వశ్చన్కి మేబీ ఈ ఆన్సర్ రిలేట్ పెట్టచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేబీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది దానికి రిలేటెడ్గా కూడా అడగచ్చు. నరోరా పవర్ ప్లాంట్ అది ఎక్కడుందని అడగచ్చు, రాజస్థాన్. కక్రపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గుజరాత్లో ఉంది. తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రాజస్థాన్లో ఉంది. కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. సో ఇట్లా మీరు ఏవైతే ఇండియాలో 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి ప్లేసెస్ని ఒకసారి రిఫర్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ILO. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. జెనీవా విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. సో జెనీవాలోని స్విట్జర్లాండ్లో మనకి ఈ ILO అనేది లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్ హూ ఈస్ ద 24th తీర్థంకర ఆఫ్ జైనిజం. సో జనరల్గా తీర్థంకర అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బ్రిడ్జ్ అని అర్థం, వంతెన. సో జైనిజానికి నార్మల్ పీపుల్కి మధ్యలో వంతెనగా యాక్ట్ చేసే వాళ్ళని తీర్థంకరాస్ అంటాం. సో జనరల్గా మన భాషలో చెప్పాలంటే గురు ఎట్లా అంటామో గురువులు అని, సో అట్లా తీర్థంకరాస్ జైనిజంలో. సో టోటల్గా మనకి ఎంతమంది తీర్థంకరాస్ ఉన్నారంటే 24 తీర్థంకరాస్ ఉన్నారు, 24. దీంట్లో ఫస్ట్ తీర్థంకర ఎవరని అడిగితే రిషభనాథుడు. రిషభనాథ ఈజ్ అ ఫస్ట్ తీర్థంకర ఇన్ జైనిజం. సో నెక్స్ట్ 23rd తీర్థంకర ఎవరని అడుగుతారు, పార్శ్వనాథ. సో పార్శ్వనాథుడు ఎవరైతే ఉన్నారో 23rd తీర్థంకర. సో 24th తీర్థంకర వచ్చేసి మనకి వర్ధమాన్ మహావీర్. సో మహావీర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన 24th తీర్థంకర, ద రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజంగా చెప్పొచ్చు, వర్ధమాన మహావీర్ జైన్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ మనకి జైనిజంలో ఉన్న పుస్తకాలు ఏవైతే ఉంటాయో సో బుక్స్ లిటరేచర్కి సంబంధించి ఆ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బుద్ధిస్ట్ బుక్స్ని ఏమని పిలుస్తామంటే త్రిపీటకాస్ అంటున్నాం. సో అట్లనే జైనిజం యొక్క బుక్స్ని ఏమని పిలుస్తాము అంటే మనం అంగాస్ అండ్ పూర్వాస్ అని పిలుస్తాం. మీకు అంగాస్ అండ్ పూర్వాస్ అని కనుక కనిపిస్తే సో ఇది దేనికి సంబంధించిన లిటరేచర్ అంటే జైనిజానికి సంబంధించిన లిటరేచర్గా చెప్పొచ్చు. సో ఇంకా దీంట్లో ఇంకా డిఫరెంట్గా ఏం అడగచ్చు అంటే మనకి జైనిజంలో ఎన్ని శాఖలు ఉన్నాయని అడగచ్చు. ఇంపార్టెంట్గా 2 డివిజన్స్ ఉంటాయి జైనిజంలో. ఒకటి వచ్చేసి శ్వేతాంబరాస్ అంటాం, రెండోది వచ్చేసి మనం దిగంబరాస్ అంటాం. సో అట్లానే జైనిజం తీసుకున్న వాళ్ళు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా ఎవరిని చెప్తామంటే చంద్రగుప్త మౌర్య అంటాం. సో చంద్రగుప్త మౌర్య ఆయన కూడా మనం జైనిజాన్ని స్వీకరించాడు. ఇంకొకటి మనకి జైనిజంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో జైనుడి యొక్క స్టాట్యూ. సో స్టాట్యూ ఆఫ్ జైన్ అది మహావీర్ వర్ధమాన్ మహావీర్ జైన్ ఏదైతే ఉందో దాని స్టాట్యూ మనకి కర్ణాటకలో ఉంది. గోమటేశ్వర స్టాట్యూ అంట. గోమటేశ్వర స్టాట్యూ ఉన్నది కర్ణాటకలో. సో శ్రావణ బెల్గుల అనే ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఈ గోమటేశ్వర స్టాట్యూ ఉంది. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే జైనిజానికి సంబంధించిన వన్ ఆఫ్ ద రిచువల్, ఒక ఆచారం కింద చెప్పచ్చు, రిచువల్ కింద సల్లేఖ రథ. సో సల్లేఖన రథం అనేది మనకి జైనిజంలో ఉంది. సో ఫాస్టింగ్ అప్ టు ద డెత్, సో చనిపోయే వరకు ఫాస్టింగ్ ఉండడం, ఫాస్టింగ్ అప్ టు ద డెత్. సో దాన్ని అవలంబించిన చక్రవర్తుల్లో మొదటివాడు ఎవరుగా చెప్పొచ్చు అంటే మనం చంద్రగుప్త మౌర్య. సో ఈయన కూడా ఫాస్టింగ్ అప్ టు ద డెత్ ఉన్నారు కర్ణాటకకి వెళ్ళి. సో ఇది నెక్స్ట్ దిగంబరాస్ ఎవరైతే ఉన్నారో సో దిగంబరాస్ని లీడ్ చేసింది ఎవరు అని కూడా అడుగుతారు, భద్రబాహు. అండ్ శ్వేతాంబరాస్ని లీడ్ చేసింది స్థూలబాహు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ జైనిజంలో. నెక్స్ట్ వన్, who threw bombs at Central Legislative Assembly in Delhi. సో యాక్చువల్గా ఇది కూడా మనకి హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. సో మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఢిల్లీలో ఉందో బిఫోర్ ఇండిపెండెన్స్ మాట ఇది. సో ఆ టైంలో ఆ అసెంబ్లీ జరుగుతున్న టైంలో వాటి మీదకి బాంబ్ దాడి చేసిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇద్దరు చేశారు. ఒకటి వచ్చేసి మనకి భగత్ సింగ్ అండ్ రెండోది వచ్చేసి మనకి ఈ బతుకేశ్వర్ దత్. సో బతుకేశ్వర్ దత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి భగత్ సింగ్ ఇద్దరు కూడా ఈ బాంబ్ అటాక్లో ముఖ్య పాత్రధారులుగా చెప్పచ్చు. సో జనరల్గా మనకి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్, సో ఈయన అన్డివైడెడ్ పాకిస్తాన్లో జన్మించున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన జన్మించింది పాకిస్తాన్లో ఉంది. సో 1907 1907లో సో ఈయన జన్మించడం జరిగింది. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈయన చిన్న ఏజ్లోనే, భగత్ సింగ్ చిన్న ఏజ్లోనే వైలెన్స్ ఘటనల్ని చూశారు. ఆ 2 వైలెన్స్ ఘటనలు ఏంటి అంటే ఒకటి 1919 జలియన్ వాలాబాగ్ ఘటన అండ్ రెండోది వచ్చేసి మనకి నాన్కా సాహెబ్, గురునానక్ పుట్టిన ఊరు లేదా ప్రదేశం నాన్కా సాహెబ్ దగ్గర మనకి అకాలీ పీపుల్ ఎవరైతే ఉంటారో సో అకాలీ పీపుల్ అనార్మడ్గా ఫైట్ చేస్తున్నప్పుడు బ్రిటిషర్స్ చూపించిన మెయిన్ దారుణాలు ఏవైతే ఉన్నాయో అవి. ఈ 2 కూడా మనకి భగత్ సింగ్ జీవితం మీద ప్రభావం చూపించాయని చెప్పాలి. సో దాని తర్వాత ఆయన 1920లో సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ ఫాలోవర్గా, వన్ ఆఫ్ ద గాంధీ ఫాలోవర్ లేకపోతే ఆయన ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పొచ్చు. దాని తర్వాత 1922లో ఎప్పుడైతే గాంధీ ఈ ఉద్యమాన్ని నిలిపివేశారో చౌరా చౌరీ ఘటన తర్వాత సో నెక్స్ట్ ఈయన మెయిన్గా జాయిన్ అయింది ఎందులో అంటే హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్, HSRA అంటున్నాం. హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్లో జాయిన్ అయ్యారు 1928లో. సో 1928లో జాయిన్ అవ్వడం జరిగింది. సో దానికన్నా ముందర ఈయన భారత్ నవజవాన్ అనే దాన్ని స్థాపించారు. భారత్ నవజవాన్ని స్థాపించింది భగత్ సింగ్. 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో జాయిన్ అయ్యారు. అదే 1928లో లాలా లజపత్ రాయ్ మరణించడం జరిగింది. సో ఆయన మరణాన్ని రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో సో ఆయన మరణానికి కారణమైన ఎవరైతే బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన చంపడానికి భగత్ సింగ్ లాహోర్ ప్రాంతంలో ఒక పోలీస్ ఆఫీసర్ని అటాక్ చేస్తారు. యాక్చువల్గా ఆయన స్కాట్ అనే ఆఫీసర్ని అటాక్ చేయాల్సి ఉంది. స్కాట్ అనే పోలీస్ ఆఫీసర్ని అటాక్ చేయాల్సి ఉంది. స్కాట్కి బదులు ఆయన ఎవరిని కాలుస్తాడు అంటే సాండర్స్. సో సాండర్స్ అనే పోలీస్ ఆఫీసర్ని కాల్చడం జరుగుతుంది. అదే లాహోర్ కాన్స్పిరెన్సీలో ఒక ఘటన. లాహోర్ కాన్స్పిరెన్సీలో, లాహోర్ ఉదంతంలో భగత్ సింగ్ ఎవరిని కాల్చారు లేదా ఎవరిని అటాక్ చేశారు అని అడిగితే మనకి సాండర్స్ చెప్పాలి. స్కాట్కి బదులుగా ఈయన్ని చంపుతారు. సో తర్వాత అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ అవడం జరుగుతుంది. అప్పుడు 1929 ఆ ప్రాంతంలో సో ఈయన లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద ఈ బాంబులు వేయడం జరుగుతుంది. సో అక్కడ ఒక ఏమంటారు స్టేట్మెంట్ని కూడా భగత్ సింగ్ పాస్ చేస్తారు. ఏమని పాస్ చేస్తారు అంటే బిగ్ నాయిస్
నాయిస్, సో పెద్ద సౌండ్స్ కావాలి, ఎవరైతే వినలేరో, ఎవరైతే డెఫ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి పెద్ద సౌండ్స్ కావాలి అనే నినాదంతో అనే ఆ ఫ్రేజ్ వచ్చేలాగా ఒక వాక్యాన్ని కూడా అక్కడ ఆయన రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వాళ్ళని బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భగత్ సింగ్ని క్యాప్చర్ చేయడం, తర్వాత ఉరి తీయడం కూడా జరుగుతుంది. మనకి ఎప్పుడైతే భగత్ సింగ్ని ఉరి తీశారో సో March 23rd, సో ఎవ్రీ ఇయర్ March 23rd మనం షాహిద్ దివాస్ అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. షాహిద్ దివాస్ అనేది ఎప్పుడు చేసుకుంటాము అంటే March 23rd ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఉల్లార్ లేక్. సో ఉల్లార్ సరస్సు ఏదైతే ఉందో సో భారతదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు, అతి పొడవైన మంచినీటి సరస్సు అంటే వెంబనాడ్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ అని చెప్పొచ్చు. సో అట్లానే మనకి ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో సో ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి. నైనతల్, భీమ్తల్. సో నైన్తల్, భీమ్తల్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరాఖండ్లో. సో వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద సక్సెసర్ ఆఫ్ చంద్రగుప్త వన్? యాక్చువల్గా గుప్తా డైనాసిటీని స్టార్ట్ చేసింది ఎవరో మీకు తెలుసు, శ్రీగుప్త. సో శ్రీగుప్తుడి తర్వాత వచ్చేది మనకి చంద్రగుప్త వన్. సో చంద్రగుప్త వన్ తర్వాత వచ్చేది సముద్రగుప్త. సో సముద్రగుప్తుడి తర్వాత వచ్చేది చంద్రగుప్త 2. సో చంద్రగుప్త 2 తర్వాత వచ్చేది మనకి కుమారగుప్త. సో కుమారగుప్త తర్వాత వచ్చేది స్కందగుప్త. ఇది వీళ్ళల్లో మెయిన్ మనం చెప్పుకోదగ్గది. అయితే క్వశ్చన్ ఏమని అడిగారంటే చంద్రగుప్త 1 తర్వాత ఎవరు వస్తారు అని చెప్పి సముద్రగుప్త. సో సముద్రగుప్తుడిని ఇంకేమని పిలుస్తారు అంటే ఇండియన్ నెపోలియన్ అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే సముద్రగుప్తుడిని. అట్లానే మనకి అశ్వమేధ యాగ. సో ఇండియాలో భారతదేశంలో నెంబర్ ఆఫ్ అశ్వమేధ యాగాస్ చేసిన పర్సన్గా ఎవరున్నారంటే మనకి సముద్రగుప్తుడు ఉన్నారు. అట్లానే నలంద యూనివర్సిటీ కట్టించిన పర్సన్ ఎవరు అంటే కుమారగుప్తగా చెప్తారు. సాకారి అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే చంద్రగుప్త 2ని విక్రమాదిత్య అని పిలుస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ సాకారి అని పిలుస్తారు. స్కందగుప్త టైంలో ఏ ట్రైబల్ పీపుల్ అటాక్ చేశారు అంటే హున్స్. సో హున్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గుప్తా డైనాసిటీని అటాక్ చేయడం జరిగింది ఎట్ ద టైమ్ ఆఫ్ స్కందగుప్త. సో గుప్తుల తర్వాత వచ్చిన డైనాసిటీ ఏది అంటే హర్షవర్ధన ఎవరైతే ఉన్నారో సో గుప్తాస్ తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళ డైనాసిటీని ఏమని పిలుస్తామంటే వర్ధన డైనాసిటీ. సో వర్ధన డైనాసిటీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముగ్గురినే. సో అసలు మనకి వర్ధన డైనాసిటీని పుష్యభుతి డైనాసిటీ అని కూడా పిలుస్తారు. ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే ప్రభాకర వర్ధన. సో ప్రభాకర వర్ధన తర్వాత మనకి 2 పర్సన్స్ ఉన్నారు, రాజ్యవర్ధన, హర్షవర్ధన. అసలు మెయిన్ లీడర్గా మనం మెయిన్ కింగ్గా ఎవరిని చెప్తామంటే హర్షవర్ధన. ఈయన తర్వాత మనకి మిడీవల్ ఇండియా, మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది మొదలవుతుంది. సో ఈయన అడిగారు కాబట్టి నెక్స్ట్ మేబీ హర్షవర్ధన, ప్రభాకర వర్ధన అయినా అడగచ్చు, లేదా వీళ్ళలో ఎవరో ఒకరిని పిక్ చేసుకుని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, హౌ డస్ అ బేబీ గెట్ ఫుడ్ ఫ్రమ్ ద మదర్? సో మనకి బేబీ ఎవరైతే ఉంటారో సో మదర్ నుంచి ఎట్లా ఫుడ్ని తీసుకుంటారని అడిగారు. సో డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్, అక్కడ 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి ఉంబ్లికల్ కార్డ్ ఉంటుందో సో ఆ ఉంబ్లికల్ కార్డ్ నుంచి మనకి ఈ బేబీ ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్? సో బెంగాల్ విభజనకి ప్రధాన కారణం ఏంటి? సో మనకి బెంగాల్ విభజనకి ప్రధాన కారణం మెయిన్గా బ్రిటిషర్స్ చెప్పిన మెయిన్ రీజన్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అని చెప్తాం. సో అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ మెయిన్ కారణంగా చెప్తారు. సో మనకి 1901 ఆ ప్రాంతంలో సో ఈ డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనకి బెంగాల్, బీహార్, ఒడిస్సా సో ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువగా మనకి ఈ ట్రేడ్ యాక్టివిటీస్ ఎక్కువగా జరగడం, వ్యాపారాలు ఎక్కువగా జరగడం, సో కొత్త పన్నులు విధించడం ఇలాంటి అన్నీ కూడా బ్రిటిషర్స్కి ఏ ప్రాంతాల్లో జరుగుతాయంటే బెంగాల్, బీహార్, ఒడిస్సా ఈ ప్రాంతాల్లో. సో దట్టు మనకి బెంగాల్ ఏదైతే ఉందో దానికి మోస్ట్ పాపులేషన్ మనకి హిందూ అండ్ ముస్లిం కూడా ఉన్నారు. సో వీళ్ళు కలిసి కంబైన్డ్గా అటాక్ చేయడం అనేది బ్రిటిషర్స్కి నచ్చలేదు. సో వాళ్ళు పాపులేషన్ ఎక్కువైంది, దాని నుంచి పీపుల్ని విడదీయాలి అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏరియాస్ అంటే పరిపాలనా విభాగ ప్రాంతాలుగా విడదీస్తాము, అది మాకు కుదరట్లేదు అని చెప్పి బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క ఫస్ట్ రీజన్ని దీనిగా చెప్పడం జరిగింది. అసలు బెంగాల్ విభజన ఫస్ట్ పాయింటే వాళ్ళు ఏం రైజ్ చేశారు అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం మేము దీన్ని చేస్తున్నాము అని చెప్పి దీన్ని స్టార్ట్ చేశారు. సో బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా జరిగిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూమెంట్ ఏది అంటే మనం స్వదేశీ మూమెంట్ అని కూడా చెప్తాం. సో వందే మాతృ ఉద్యమం అని చెప్తాం. సో వందే మాతృ ఉద్యమం కానీ స్వదేశీ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా బెంగాల్ విభజనకి వ్యతిరేకంగానే జరిగాయని చెప్తాం. సో బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది అంటే 1905లో బెంగాల్ విభజన అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బెంగాల్ విభజన జరిగిన టైంలో బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అని అడుగుతారు, లార్డ్ కర్జన్.
సో లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో ఈయన బ్రిటిష్ ఆఫీసర్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఇదే టైంలో అంటే మనకి బెంగాల్ విభజన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దాని తర్వాత ఏర్పడిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్టీ ఏది ఇండియాలో అంటే ముస్లిం లీగ్. సో బెంగాల్ విభజన తర్వాతే అది ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. సో ఢాకా నవాబ్ సలీముల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ ముస్లిం లీగ్ అనే పార్టీని స్థాపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హూ బిల్డ్ ద ఆగ్రా ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. సో ఆగ్రా కోటని ఎవరు నిర్మించారు? యాక్చువల్గా ఆగ్రా కోటని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి అక్బర్. సో ఆగ్రా కోటని స్టార్ట్ చేసింది అక్బర్, కానీ దాన్ని కంప్లీట్గా ఫినిష్ చేసిన పర్సన్ ఎవరు అంటే మనకి షాజహాన్. సో జనరల్గా మనకి రెడ్ ఫోర్ట్ని షాజహాన్ కట్టించారు అండ్ ఆగ్రా ఫోర్ట్ని వచ్చేసి అక్బర్ కట్టించారు అని చెప్తారు. సో ఒక్కొక్కసారి ఆప్షన్స్లో కనుక అక్బర్ లేకపోతే దానికి రీజన్ ఏంటి అంటే అక్బర్ ఈ ఆగ్రా కోట ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది, కానీ దాన్ని కంప్లీట్ చేసిన పర్సన్ ఎవరు అంటే మనకి షాజహాన్గా చెప్తాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్. ఇది కూడా డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుందండి. సో అడవుల నిర్మూలనకి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ కారణం మనం కల్టివేషన్ చెప్తాం. కల్టివేషన్. సో మనం ఏదైతే పంటలు పండిస్తామో అది కూడా ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే కల్టివేషన్కి మనకి నెంబర్ ఆఫ్ వాస్ట్ ఆఫ్ భూమి కావాలి, ల్యాండ్ కావాలి. సో దానికోసం అడవులు నిర్మిస్తాం. సో నెక్స్ట్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫీడ్ చేయడం కోసం కూడా మనం అడవులు ఏవైతే ఉన్నాయో సో అవి డిఫారెస్టేషన్ గురవుతున్నాయి. సో రోడ్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో సో రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సో దానికి కూడా డిఫారెస్టేషన్కి ప్రధాన కారణాలు అవుతున్నాయి. సో ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో అది కూడా డిఫారెస్టేషన్కి ప్రధాన కారణం. అయితే మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన ఏదైతే డేటా ఉందో సో అలాంటి డేటాని చూసుకుంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే కేరళ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే బిగ్గెస్ట్ కల్టివేషన్ స్టేట్గా ఉన్నది ఏది అంటే కేరళ. కానీ రీసెంట్ రిపోర్ట్లో ఎక్కువ అటవీ శాతాన్ని కోల్పోయిన రాష్ట్రం కూడా ఏది అంటే కేరళగా ఉంది. సో ఇక్కడ మనకి జస్టిఫికేషన్ కల్టివేషన్ అని చెప్తున్నా, బట్ డిపెండ్స్ ఆన్ ఆప్షన్. అక్కడ డిఫారెస్టేషన్కి రీజన్ ఉండొచ్చు. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ స్టార్టెడ్. సో మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద స్టార్ట్ చేసిన ట్రోఫీ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారో అని అడుగుతున్నారు. సో మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ వచ్చేసి 1956-57. సో ఈ 1956లో ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని స్టార్ట్ చేయడం జరిగింది.